ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక మంచి మసాలా మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక నిర్మానుష్యమైన ఫామ్ హౌస్లో కారాగి ఒక అబ్బాయి ఇరుక్కుపోతాడు. ఆ అమాయకుడు ఆ ఇంటి గడపలోకి అడుగు పెట్టగానే అతని జీవితమే మారిపోతుంది. ఆ ఇంట్లో నలుగురు దాహం తీరని ఆడవాళ్ల కుటుంబం ఉంటుంది. ఆ ఇంటి యజమానురాలు, ఆమె అక్క, కూతురు, బంధువులు అందరూ కలిసి ఆ అబ్బాయిని నారింజకై రసం పిండుకున్నట్టు జుర్రేసుకుంటారు. ఆ నలుగురు స్త్రీలు తమ అణిచిపెట్టిన కామదాహాన్ని అతనితో ఎలా తీర్చుకున్నారు, ఒకరి తర్వాత ఒకరు తమ తాపాన్ని ఆ అమాయకుడితో ఎలా చల్లార్చుకున్నారో, ఇదంతా జరిగిన తర్వాత అతన్ని చంపేసి పాతిపెట్టారా లేక ప్రాణాలతో వదిలేశారా తెలుసుకోవాలంటే ఫుల్ మూవీ చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్లో ఒక పాడుబడిన ఎవ్వరూ లేని ప్రాంతాన్ని చూపిస్తారు. రాకీ అనే అబ్బాయి తన కారులో వేరే ఊరికి ప్రయాణిస్తూ ఉంటాడు. తన స్నేహితులు ఆ ఊర్లో ఒక పార్టీ ఏర్పాటు చేస్తుంటారు. రాకీ ఆ పార్టీలో పాల్గొనడానికే వెళ్తూ ఉన్నాడు. అతని స్నేహితులు అప్పటికే అక్కడికి చేరుకుని ఉంటారు. అయితే రాకీకి కొన్ని ముఖ్యమైన పనులు ఉండటం వల్ల అతను ఆలస్యంగా ఒంటరిగా బయలుదేరుతున్నాడు. మరోవైపు రాకీ స్నేహితులు పార్టీ కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తారు. డబ్బు తీసుకుని అబ్బాయిలతో మజా చేసే అమ్మాయిల్ని కూడా వాళ్ళు పిలిపించుంటారు. పార్టీలో పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయాలని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అందుకే అమ్మాయిలతో పాటు మంచి మద్యాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఇదిలా ఉంటే సడన్ గా రాకీ కారులో ఏదో సమస్య వస్తుంది. దాంతో అతను నెమ్మదిగా తన స్నేహితుల దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు. ఈలోగా దారి మధ్యలో అతని కారు పూర్తిగా ఆగిపోతుంది. రాకీ చూసేసరికి కారు ఇంజిన్ బాగా వేడెక్కిపోయి ఉంటుంది. దాన్ని చల్లబరచడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా కూడా ఆ కారు మాత్రం స్టార్ట్ అవ్వదు. రాకీ ఉన్న చోట ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు. దాంతో అతని కష్టాలు మరింత పెరుగుతాయి. ఏదో ఒకటి ఆలోచించి రాకీ నడుచుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలు పెడతాడు. ముందుకు వెళ్తే ఎవరి నుంచి అయినా సహాయం దొరుకుతుందని, దాని ద్వారా తాను తన స్నేహితుల దగ్గరికి చేరుకోగలని ఆశిస్తాడు. కొద్దిసేపు నడిచిన తర్వాత రాకీకి ఒక పెద్ద ఇల్లు కనిపిస్తుంది. అతను డోర్ దగ్గరికి వెళ్ళి తడతాడు. డోరు దానంతటా అదే తెరుచుకుంటుంది. డోర్ తెరవగానే రాకీ లోపలికి వెళ్తాడు. అప్పుడే ఒక లేడీ అతని దగ్గరకు వస్తుంది. ఈ లేడీ పేరు మాయా. రాకీ తనకు జరిగినదంతా మాయాతో చెప్తాడు. తన కారు పాడైపోయిందని మెకానిక్కి కాల్ చేయాలనుకుంటున్నానని చెప్తాడు. అతని మాట విన్న మాయా రాకీ బాగా అలసిపోయి ఉన్నాడని భావించి ముందు విశ్రాంతి తీసుకోమని చెప్తుంది. ఆమె రాకీని ఒక గదిలోకి తీసుకెళ్లి తాగడానికి జ్యూస్ ఇస్తుంది. మాయా అతనికి ఇది తన ఫామ్ హౌస్ అని చెప్తుంది. ఇది అడవి మధ్యలో ఉండటం వల్ల ఇక్కడ సిగ్నల్స్ కూడా రావు. అందుకే తన దగ్గర కూడా ఫోన్ లేదని చెప్తుంది. ఈలోగా ఏదో ఒక శబ్దం వినిపిస్తుంది. మాయా బయటికి వెళ్ళి చూస్తుంది. ఆమె వెళ్ళిపోగానే మాయా ఇంట్లో పనిచేసే పని మనిషి రాకీ దగ్గరకు వస్తుంది. ఆమె రాకీకి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. కానీ ఈలోగా మాయా ఆ పని మనిషిని తన దగ్గరికి రమ్మని పిలుస్తుంది. రాకీ కూడా వాళ్ళ వెనకాలే బయటికి వెళ్తాడు. మాయా కుటుంబం మొత్తం అక్కడికి చేరుకుంటారు. ఆమె కుటుంబంలో ఆమె భర్త, వాళ్ళ కూతురు ఉంటారు. కొద్దిసేపటి తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారు. మాయా భర్త పేరు జేమ్స్, మాయా కూతురు పేరు టీనా. మాయా రాఖీ గురించి తన కుటుంబానికి చెప్తుంది. వాళ్ళు రాఖీని తమ అతిథిగా భావిస్తారు. టీనా కళ్ళు మాటిమాటికి రాఖీ మీదకే వెళ్తూ ఉంటాయి. భోజనం చేస్తూ జేమ్స్ తనకు వేటాడటం అంటే చాలా ఇష్టమని చెప్తాడు. అందుకే తను ప్రతి నెల ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా వేటాడుతూ ఉంటానని చెప్తాడు. ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుంటూ అందరూ మద్యం సేవించడం మొదలు పెడతారు. మద్యం తాగుతున్నప్పుడు రాఖీ కళ్ళు కూడా టీనా వైపు వెళ్తూ ఉంటాయి. సాధారణంగా రాఖీకి ఊహించుకోవడం బాగా అలవాటు. అంటే అతను ఏదైనా విషయాన్ని జరిగినట్టుగా ఊహించుకుంటూ ఉంటాడు. మద్యం తాగుతూ అతను ఒక విషయం ఊహించుకుంటాడు. అదేంటంటే రాత్రిపూట టీనా అతని దగ్గరికి వచ్చి అతనితో కలిసి దబిడిదిబిడి చేస్తున్నట్టు, అతని దాహం తీర్చినట్టు ఊహించుకుంటాడు. టీనా గురించి ఊహించుకున్న తర్వాత అతను మాయా వైపు చూస్తాడు. మాయని చూసి కూడా మళ్ళీ ఇంకో విషయం ఊహించుకుంటాడు. రాత్రి జేమ్స్ మాయా దబిడిదిబిడి చేస్తున్నప్పుడు తను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముగ్గురు కలిసి ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటాడు. ఇలా ఆలోచిస్తూనే అతను ఒక గదిలో నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం రాఖీ నిద్ర లేవగానే ఇంట్లో చాలా మంది కొత్త వ్యక్తులు కనిపిస్తారు. ఈ కొత్త వాళ్ళని చూసి అతను ఆశ్చర్యపోతాడు. అలాగే ఆ కొత్త వ్యక్తులు కూడా రాఖీని చూసి ఆశ్చర్యపోతారు. మాయ త్వరగా తన దగ్గరికి రమ్మని చెప్తుంది. రాఖీ ఆమె మాటలు విని వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. జేమ్స్ వాళ్ళంతా తనకి మాయాకి బంధువులని రాఖీకి చెప్తాడు. ఆ తర్వాత అతను అందరికీ రాఖీ గురించి కూడా చెప్తాడు. మాయా, జేమ్స్ బంధువులు ఇక్కడికి సెలవులు గడపడానికి వచ్చుంటారు. మాయా అక్క పేరు ఐరిస్. ఆమె చూడడానికి చాలా బలంగా ఉంటుంది. అందరూ మాట్లాడుకుంటూ ఉండగానే మరికొందరు వ్యక్తులు వస్తారు.
వాళ్ళు కూడా మాయా జేమ్స్ బంధువులే. వాళ్ళు రాగానే మాయా అందరికీ భోజనం పెడుతుంది. దాంతో అందరూ త్వరగా భోజనం చేయడం మొదలు పెడతారు. జేమ్స్ తండ్రి కూడా ఇంట్లోకి వచ్చుంటాడు. రాకీ కళ్ళు అతని మీద పడగానే రాకీ ఆయన చూసి ఆశ్చర్యపోతాడు. రాకీకి జేమ్స్ మాయా రహస్యంగా అనిపిస్తారు. అందుకే అతను వాళ్ళ గురించి జేమ్స్ తండ్రితో మాట్లాడాలి అనుకుంటాడు. అతను జేమ్స్ తండ్రి వెనకాలే వెళ్తాడు. కానీ అక్కడ అతను కనిపించడు. ఇప్పుడు రాకీకి ఈ ఇల్లు మొత్తం వింతగా అనిపించడం మొదలవుతుంది. అతను మళ్ళీ ఊహించుకుంటాడు. ఈసారి ఒక మంత్రగత్తె కనిపిస్తుంది. అది మనుషుల రక్తం తాగుతూ ఉంటుంది. మంత్రగత్తె గురించి ఊహించుకున్న తర్వాత రాకీకి బాగా భయం వేస్తుంది. దాంతో అతను పరిగెత్తుకుంటూ మాయా గదిలోకి వచ్చేస్తాడు. అసలు అతనివన్నీ ఊహించుకోవడం ఎందుకు, భయపడడం ఎందుకు? సరే, ఈ సమయంలో మాయ గదిలో ఒంటరిగా ఉంటుంది. ఆమె రాఖీని తన దగ్గర కూర్చోమని చెప్తుంది. రాఖీ ఆమె మాట విని ఆమె దగ్గర కూర్చుంటాడు. ఆ తర్వాత మాయ అతనికి ఒక పుస్తకం చదివి వినిపిస్తుంది. ఆ పుస్తకంలో ఒక ఉత్తేజభరితమైన కథ ఉంటుంది. మాయ అదే చదువుతూ రాఖీకి వినిపిస్తూ ఉంటుంది. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు మాయకి బాగా ఉద్వేగం కలుగుతుంది. దాంతో ఆమె వెంటనే తన షర్ట్ తీసి రాఖీకి తన నారింజ పళ్ళను చూపిస్తుంది. ఈలోగా మాయ సోదరి ఐరిస్ డోర్ ఓపెన్ చేస్తుంది. ఆమెను చూసి మాయ ఆగిపోతుంది. ఐరిస్ తో పాటు మరో 2 లేడీస్ కూడా అక్కడ ఉంటారు. ఐరిస్ ను చూడగానే రాఖీ బయటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఐరిస్ మాయని తిట్టడం మొదలు పెడుతుంది. రాఖీని 2 లేడీస్ ఒక గదిలోకి తీసుకువెళ్తారు. ఈ 2 లేడీస్ కూడా మాయ బంధువులే. రాఖీ మాయతో కలిసి పట్టుబడ్డం వల్ల ఆ 2 లేడీస్ రాఖీని నిందించడం మొదలు పెడతారు. రాఖీ ఏడవడం మొదలు పెడతాడు. అతను ఏడవడం చూసి ఆ 2 లేడీస్కి అతనిపై దయ కలుగుతుంది. వాళ్ళు త్వరగా డోర్ మూసేసి రాఖీతో వాళ్ళు కూడా దబిడిదిబిడి చేయడం మొదలు పెడతారు. ఐరిస్ ఈ సమయంలో డోర్ దగ్గర నిలబడి ఉంటుంది. రాఖీ ఉద్రేకపు శబ్దాలు విన్న ఆమె లోపల ఏదో జరుగుతుందని అర్థం చేసుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత ఆమె డోర్ తెరవగానే ఆ 2 లేడీస్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాఖీ పరిస్థితి చూసి ఐరిస్ బాడీలో కూడా వీణలు మోగుతాయి. ఆమె కూడా త్వరగా రాఖీ దగ్గరికి వచ్చి అతనితో కలిసి దబిడి చేయడం మొదలు పెడుతుంది. ఇంకోవైపు మాయా పని మనిషి రాఖీ గురించి ఆందోళన పడుతూ ఉంటుంది. ఆమె రాఖీకి సహాయం చేయాలి అనుకుంటుంది. కానీ ఆమె మాయాకి కూడా భయపడుతూ ఉంటుంది. ఇంకోవైపు ఐరిస్ తన దాహం తీరిన తర్వాత రాఖీ బయటికి వస్తాడు. అతని ఫోన్లో కొద్దిగా సిగ్నల్ వస్తుంది. కానీ అతను ఫోన్ చేయబోతూ ఉండగా సిగ్నల్ మళ్ళీ వెళ్ళిపోతుంది. ఈలోగా జేమ్స్ అతని దగ్గరికి వచ్చి తన స్టోర్ రూమ్ లోకి తీసుకువెళ్తాడు. జేమ్స్ స్టోర్ రూమ్ లో చాలా మద్యం ఉంటుంది. జేమ్స్ అదే రాఖీకి చూపించాలి అనుకుంటున్నాడు. మద్యం చూపించి తన భార్య మాయ, ఆమె బంధువులు చాలా దాహంగా ఉన్నారని చెప్తాడు. వాళ్ళకి ఎప్పుడైతే ఒక యువకుడు కనిపిస్తాడో వాళ్ళు అతన్ని అస్సలు వదిలిపెట్టరని చెప్తాడు. జేమ్స్ మాటలు విని రాఖీ ఆశ్చర్యపోతాడు. అప్పుడే జేమ్స్ 2 బంధువులు వాళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళు కూడా రాఖీతో సమయం గడపాలి అని అనుకుంటారు. అందుకే వాళ్ళు అతన్ని తమతో పాటు తీసుకువెళ్తారు. జేమ్స్ 2 బంధువులు రాఖీని ఇంటి వెనకాలకి తీసుకువెళ్తారు. వాళ్ళిద్దరూ రాఖీతో పరిహాసం చేయాలనుకుంటారు. ఆ పరిహాసంలోనే అతన్ని భయపెట్టడం మొదలు పెడతారు. అప్పుడే రాఖీ కళ్ళు ఒక గుంత మీద పడతాయి. గుంతను చూసిన రాఖీ జేమ్స్ బంధువులు తనని చంపేసి ఆ గుంతలో పాతి పెడతారని భయపడతాడు. జేమ్స్ బంధువులు ఆ గుంతలో ఒక చెట్టు నాటాలి అనుకుంటున్నారు. వాళ్ళు రాఖీకి గుంత తవ్వమని చెప్పగానే రాఖీ వాళ్ళని భయపెట్టి అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకోవైపు ఐరిస్ తన 2 బంధువులతో కూర్చుని ఉంటుంది. రాఖీ పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి రాగానే ఆమె తన దగ్గరికి రమ్మని పిలుస్తుంది. రాఖీ చాలా భయపడుతూ ఉంటాడు. అందుకే అతను అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాడు. పరిగెత్తుకుంటూ అతను మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తాడు. అతను ఇంటి నుండి పారిపోవాలనుకుంటున్నాడు. కానీ ఇంటి గేట్ దగ్గర కూడా చాలా మంది కూర్చునుంటారు. ఇంట్లోకి రాగానే రాఖీకి జేమ్స్ తండ్రి కనిపిస్తాడు. అతను రాఖీని కూర్చోబెట్టి తను తన కుటుంబంతో విసిగిపోయానని చెప్తాడు. తన కుటుంబం, తన బంధువులందరూ పిచ్చివాళ్ళని చెప్తాడు. వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో అప్పుడు పిచ్చిగా ప్రవర్తిస్తారని అంటాడు. ఒక్కోసారి చాలా మంది అమ్మాయిలను తీసుకొచ్చి అందరూ వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేస్తారని చెప్తాడు. ఒక్కోసారి చాలా మంది అబ్బాయిలను తీసుకొచ్చి వాళ్లతో కలిసి దాహం తీర్చుకుంటారని చెప్తాడు. అయితే ఈసారి నువ్వు వాళ్ళ చేతికి దొరికావు. మాయా, ఆమె బంధువులు ముందు నీతో కలిసి ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత నీ ప్రాణం తీసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఈసారి ఇక్కడ ఎవరి చావు జరగాలని నేను కోరుకోవట్లేదని చెప్తాడు. రాఖీ ప్రతి మాట శ్రద్ధగా వింటూ ఉంటాడు. ఈలోగా డోర్ దగ్గర శబ్దం వినిపిస్తుంది. రాఖీ డోర్ తెరవగానే తన ముందు మాయా పని మనిషి కనిపిస్తుంది. మాయా పని మనిషి కూడా రాఖీకి సహాయం చేయాలి అనుకుంటుంది. అందుకే ఆమె రాఖీని ఆ ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే ఆ పని మనిషి రాఖీని ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లక ముందే జేమ్స్, అతని బంధువులు రాఖీని చూసేస్తారు. ఆ తర్వాత అతని పట్టుకుని కొట్టడం మొదలు పెడతారు. రాఖీ అరుపులు జేమ్స్ తండ్రి కూడా వింటాడు. అతను అప్పటికే రాఖీకి సహాయం చేయాలని మనసులో అనుకునుంటాడు. అందుకే అతను ఇప్పుడు రాఖీ వైపు వస్తాడు. రాఖీ దగ్గరికి రాగానే అతను తన కొడుకు జేమ్స్తో పాటు
అందరి బంధువుల మీద దాడి చేస్తాడు. తన ముందుకు ఎవరైతే వచ్చారో ఆ సన్నాసిని నిర్దాక్షిణంగా కొడతాడు. చూస్తూ ఉండగానే జేమ్స్ తండ్రి ఇంట్లో ఉన్న అందరినీ చంపేస్తాడు. ఇంట్లో ఉన్న అమ్మాయిలు ఇదంతా చూసి ఏడవడం మొదలు పెడతారు. కథ చివర్లో రాకీ ఇంటి నుండి పారిపోతాడు. అతనికి సహాయం చేసిన జేమ్స్ తండ్రి చాలా సంతోషంగా ఉంటాడు. ఈ సీన్తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు డిఫరెంట్గా అనిపించుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.